నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకు నీకు కనబడ్డాను. నువ్వు లేచి పాదాలు మోపి నిలువు. ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి నా వైపు నా యందలి విశ్వాసమును చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లుగా వారి కన్నులు తెరుచుటకై నిన్ను పంపుతున్నాను. అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. బ్రతుకుట క్రీస్తే, సావైత లాభం అన్నందుకే అన్నాడు ఆయన. నన్ను ఎందుకు పట్టుకున్నాడో దేవుడు, దాని నిమిత్తం నేను పరిగెత్తుచున్నాను. ఇప్పుడు చాలామంది క్రైస్తవులకి దేవుడు నన్ను రక్షించాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుని బిడ్డగా నన్ను కాపాడుతున్నాడు, ఇవే చెప్తున్నారు తప్ప ఎందుకు పట్టుకున్నాడో చెప్పలేకపోతున్నాం. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించుకున్నాడండి అని చెప్పేవాళ్ళని మనం చూస్తున్నాం. ఎందుకు రక్షించాడు అన్నది ఎవరు ఆలోచించడం లేదు. మీ కొరకై, సంఘం కొరకై. ఇదే ఫిలిప్పి 2:17 చదువుతారా? ఫిలిప్పి 2:17. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి అందరితో కూడా సంతోషిస్తాను. నా ప్రాణం పెట్టుటకు నేను సిద్ధంగా ఉన్నాను. 1 అధ్యాయం 21 వచనం చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 1 అధ్యాయంలో క్రీస్తే, 2వ అధ్యాయంలో సంఘము. మీ విశ్వాస విషయం అంటే ఎవరు? సంఘము. సంఘము కొరకు, క్రీస్తు కొరకు నేను పట్టబడ్డాను. క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను. ఎందుకంటే ఆయన సాక్షిగా ఉండటకు. ఎందుకంటే సంఘము విశ్వాసము యాగములో వాళ్ళ కొరకు నేను పానార్పణంగా పోయబడుటకైనా సిద్ధపడి ఉండటకు నేను ఏర్పరచబడ్డాను. అందుకే నేను సంఘానికి పరిచారకుడనైతిని అంటాడు కొలస్సీలకు రాస్తూ. సంఘానికి బోధకుడనైతిని, కాపరినైతిని అన్నాడు. సంఘ పరిచర్య చేయుటకై, క్రీస్తు సాక్షిగా ఉండుటకై ఆయన పట్టుకోబడ్డాడు. దేవుని చేత నువ్వు పట్టుకోబడ్డావు. దేవుని చేతిలో నువ్వు ఒక సాధనంగా ఉన్నావు. నీ కుటుంబము దేవుని చేత పట్టబడింది, రక్షణ పొందింది. నీ కుటుంబం దేవుని కుటుంబం అయింది, దేవుని ఏర్పాటులో ఉంది, దేవుని పిల్లలుగా మీరున్నారు. అయితే ఎందుకు అన్నది కావాలి. అందుకే మీరు దేవుని ఏర్పాట్లో ఉన్న కుటుంబంగా రుజువుపరుచుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. మీరు సాక్ష్యం ఇవ్వాలి. మీ ఇంటి దగ్గరైనా మీరు కూడిక పెట్టుకొని మీరు సాక్ష్యం ఇవ్వాలి. మీరు సాక్ష్యం చెప్పాలి, సువార్త ప్రకటించినట్లుగా చూసుకోవాలి. మీ ఇంటిల్లిపాది దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. మీ ఆరాధనలోనూ మీ అర్పణలలోనూ మీరు ఇది దేవుని ఏర్పాటు